ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్లో ఐటీ దాడులు కలకలం రేపాయి. నిర్మాత దిల్రాజు ఇంటితో పాటు ఆఫీసులపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఆయన సోదరుడు లక్ష్మణ్, అదేవిధంగా కూతురు హన్సినారెడ్డి ఇంట్లో ప్రస్తుతం ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా దిల్రాజు నిర్మాణ సంస్థ పార్ట్నర్స్ ఇళ్లలోనూ, అదేవిధంగా బంధువుల ఇళ్లలోనూ ప్రస్తుతం ఐటీ దాడులు అయితే కొనసాగుతున్నాయి. అదేవిధంగా పుష్ప 2 నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ సంస్థపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. మైత్రి నవీన్తో పాటు మైత్రి మూవీ మేకర్స్ CEO చెర్రీ, అదేవిధంగా పార్ట్నర్స్ బంధువుల ఇళ్లలో ప్రస్తుతం ఐటీ దాడులు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం 65 బృందాలుగా ఐటీ అధికారులు విడిపోయి ఈ దాడులు అయితే కొనసాగుతున్నాయి. అయితే చూసుకుంటే ఇక సంక్రాంతికి విడుదలైన 3 భారీ సినిమాల్లో 2 దిల్రాజు నిర్మించినవి. అదేవిధంగా మరో సినిమాకు ఆయన డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించారు. గేమ్ చేంజర్, అదేవిధంగా వెంకటేష్ నటించినటువంటి సంక్రాంతికి వస్తున్న మూవీస్ను దిల్రాజు నిర్మించారు. ఇక అదేవిధంగా డాకు మహారాజ్, బాలయ్య నటించినటువంటి డాకు మహారాజ్ మూవీకి ఆయన డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించారు. ఇక ఈ మూవీస్ కూడా ప్రస్తుతం భారీ కలెక్షన్, సంక్రాంతికి వస్తున్న మూవీ భారీ కలెక్షన్స్తో దూసుకెళ్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటితో పాటు ఆఫీస్తో పాటు ఇల్లు, అదేవిధంగా బంధువుల ఇళ్లలోనూ అటు ఐటీ దాడులు కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా పుష్ప 2 నిర్మాతలు పుష్ప 2 భారీ సక్సెస్ కూడా నమోదు చేసింది. ఇక ఇటీవలే మేకర్స్ 1800 కోట్లకు పైగా సినిమా కలెక్షన్ రాబట్టిందని కూడా ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఇక ఈ నేపథ్యంలో ఐటీ దాడులు జరగడం ప్రస్తుతం కొంత ఆసక్తిగా మారింది. ఇక ఈ ఐటీ దాడుల్లో ఏవైనా అక్రమాలు, ఈ నిర్మాతలకు సంబంధించి ఏవైనా అక్రమాలు బయటపడతాయా, లేకపోతే ఏం జరుగుతుందనేది కొంత ఉత్కంఠ రేపుతుంది. ఏది ఏమైనా టాలీవుడ్కి చెందిన బడా నిర్మాతలైనటువంటి అటు దిల్రాజు, అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ వీరి సంస్థలపై ప్రస్తుతం ఐటీ దాడులు జరగడం అనేది ఒక్కసారిగా కలకలం రేగింది. దీనికి సంబంధించి అటు దిల్రాజు కానీ, ఇటు మైత్రి నవీన్ కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన, అదేవిధంగా ఐటీ అధికారులు కూడా ఎటువంటి ప్రకటన చేయాలి. ప్రస్తుతం దాడులు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి ఐటీ అధికారులు ఎటువంటి ప్రకటన చేస్తారు అనేది, అదేవిధంగా ఐటీ అధికారుల తనిఖీలో ఏం బయటపడుతుంది అనేది మాత్రం కొంత ఉత్కంఠంగా మారిందని చెప్పొచ్చు.